హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు స్టాక్స్. ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మనం లాస్ట్ వీడియోలో ఫ్రీడమ్ గురించి, మన శాలరీ ఎలా ఉంటే మనకి ఫ్రీడమ్ వస్తుందనే టాపిక్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇలాంటి టాపిక్స్ కానీ మరిన్ని ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేశారంటే మన కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేశారంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా? లాస్ట్ వీడియోలో అయితే ఒకటి చెప్పుకున్నాం మనము. మంత్ ఎండ్ వచ్చే శాలరీ అనేది టైం మీద కాకుండా వాల్యూ మీద డిపెండ్ అయితే మనకు ఫ్రీడమ్ వచ్చినట్లే. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మంత్ ఎండ్ అంటున్నారు. మంత్ ఎండ్ అనే వర్డ్ యూజ్ చేస్తేనే అది మనకి వాల్యూ పైన డిపెండ్ అయ్యి ఉండదు. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేసి డెఫినెట్గా శాలరీ తీసుకుంటాం కాబట్టి అది మనకి ఫ్రీడమ్ తెచ్చి ఇవ్వదు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు సెలబ్రిటీస్ అన్నాను కదా, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకంటూ కొంత వాల్యూ అనేది సొసైటీలో ఆ వాల్యూ ద్వారానే వాళ్ళు సర్వే అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫ్రీడమ్ని అచీవ్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో గ్రేట్గా ఉంటారు. మనమైతే అంత ఇదిగా ఉండాలంటే మన మీద ప్యాసివ్ ఇన్కమ్ అనేది మంత్లీ గెయిన్ అవ్వాలి. అది ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో అయితే వారెన్ బఫెట్ అనే నావెలిస్ట్ ఒక కొటేషన్ అయితే చెప్పాడండి. ఇది దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదేంటంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. దీనికి మీనింగ్ ఏంటంటే, మీరు పడుకున్నా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉండేలాగా చూడాలి. అలా చూడకపోతే మీరు చనిపోయేదాకా పని చేస్తూనే ఉండాలి అని అర్థం. అంటే ఈయన ప్రకారం అయితే ఏంటి మీనింగ్, మనము మన శాలరీని టైంతో ఇంక్లూడ్ చేయకుండా వాల్యూతో ఇంక్లూడ్ చేయాలని, దాని తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ని గెయిన్ చేయమని. దానికి మనం ఏం చేయాలి? అందరికీ తెలిసిందేనండి, మనము మన మీద కానీ మనకి సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి, మన పైన హౌసెస్, ఇలా ఇంకా చెప్పాలంటే బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్కి షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఇది డెఫినెట్గా వర్క్ అవుతుందండి. ఇది మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగానే మనకి గెయిన్ అవుతుంది. ఇదే ఇక్కడ చెప్పేది. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేశారనుకోండి, డెఫినెట్గా అది మీరు దాంట్లో ఏం వర్క్ చేయని అవసరం లేదు. అదంతా అది పెరిగినప్పుడు పెరుగుతూనే ఉంటుంది మీకు. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ కూడా అంటారు కదా. ఇక్కడ చెప్పే సెంటెన్స్ కానీ ఇక్కడ చెప్పే వర్డ్స్ కానీ నేను చెప్పింది కాదు, చాలా మంది సక్సెస్ అయిన వ్యక్తులు చెప్పిందే. కాబట్టి ఇవి చాలా వర్క్ అయింది కాబట్టి మనకి నావెల్స్ రూపంలో వచ్చాయి. నావల్ రవికాంత్ గారు ఎంత మంచిగా రీసెర్చ్ చేసి వాల్యుబుల్ థింగ్స్ని ఇలాంటి బుక్స్ రూపంలో మనకు అందిస్తారు. దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.